హరి బ్రహ్మా విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Vasudeva. Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. టైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందములకు స్వాగతం. అందరకు నమస్కారం. మనకేంటంటే రోడ్డు మీద కరెంటు వైర్లు కనిపిస్తుంటాయి. అవి చూడంగానే వైర్ ఒక్కటే కాకుండా మనకి వైర్లో ప్రవహిస్తున్న విద్యుత్ శక్తి కూడా మనకి తెలుస్తుంది. అక్కడ ఉంది, కనపట్లేదు మనకి, కానీ ఉంది అని మనం ఘంటాపదంగా చెప్పడం. వైర్లో ప్రవహిస్తున్న విద్యుత్. పిల్లలు అడిగినా చెప్తారు అదే. అట్లాగే ఈ సమస్తం, ఈ విశ్వమంతా, చోటంతా, ఈ చోట్లో ఉన్న వస్తువులన్నీ ఎలా ఉన్నాయి? కనబడే వస్తువు, ఆ రూపము, ఆకారము, దాంట్లో ప్రవహిస్తున్న జీవము, చైతన్యం, ఆ దైవము. అక్కడ వైరు వరకే అక్కడ పరిమితం ఉంది, ఇక్కడ మొత్తం కలిపి ఉంది. అంతా కలిపి ఒక వైరు వరకు, వైర్లో విద్యుత్ శక్తి వెళ్తుంది. అయితే అక్కడ ఏం జరిగిందంటే వైరు విద్యుత్ శక్తిని గ్రహించకుండా ఉండేటట్టుగా చేశారు. అది గ్రహిస్తే ఇంకా అక్కడ ఆగిపోతుంది విద్యుత్ శక్తి. అదేగాక బయట నుంచే ఆ వైర్ను పట్టుకున్నా కానీ మనకు ప్రమాదం ఉంది. అందుకని వైరు ఆ విద్యుత్ శక్తిని తనలో ఉంచలేకుండా, మనకి దానికి సంబంధం లేనట్టుగా, అంటుకోకుండా డిటాచ్మెంట్ వైరు తన ద్వారా వెళ్తుందో తప్పితే తనకి సంబంధం లేదు, దాన్ని పంపుకోలేదు.
ఇట్లా ఇక్కడ మనకి ఈ రూపం కూడా అదే కాబట్టి ఇంక వేరే అంటుకోకుండా ఉండడం అనేది అట్లాగే లేదు. ఉన్నది అదే. కాకపోతే మనం 440 వోల్ట్స్‌తో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ శక్తి. మనకి అట్లయితే 220 వోల్ట్స్ మనకి వాడుకోవడానికి వీలుగా దాని యొక్క కెపాసిటీ తగ్గించుకొని మనకు అందుతూ ఉంది. అట్లాగే దైవము తన అసలైన కెపాసిటీ ఏదైతే ఉందో అద్భుతమైన శక్తి మొత్తాన్ని తగ్గించుకుంటూ ఈ స్థూలానికి వచ్చినప్పటికల్లా చాలా తక్కువ ఇక్కడ వ్యక్తమవుతుంది. రూపం లోపల బంధింపబడ్డట్టు ఉంది. రూపం కూడా ఆయనే. ఇది కూడా మనం గుర్తుపెట్టాలి. అక్కడ వైరు ఉదాహరణలో వైరు కాదు. వైరు విద్యుత్ శక్తి కాదు. విద్యుత్ శక్తి వేరే వైరులో ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ మనకి కనబడే రూపాలన్నీ ఆ రూపంలో ప్రసరిస్తున్నటువంటి చైతన్యం ఒకటే. ఇప్పుడు మనం ఈ బైబిల్లో ఉన్న రహస్యాలు ఏంటో తెలుసుకుందామని చెప్పి బయలుదేరారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే మన దగ్గర ప్రశ్నలు లేవు, సమాధానాలు ఇంకా అక్కర్లేదు. ప్రశ్నలు ఉంటాయి కదా మనకి సమాధానం కోసం ఎదగడం. మన దగ్గర ప్రశ్నలు లేవు, మనమే మేధావులం కావు, రొటీన్ గా మన జీవితాన్ని గడుపుకుంటూ వెళ్తాం. ఎంతో మేధావులకి కానీ ఆ ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకి సమాధానాలు ఇక్కడ దీంట్లో ఈ గ్రంథంలో మనకి ఇవ్వబడ్డాయి. అందువల్ల ఏంటి ప్రశ్న కూడా మనం చదువుకోవాల్సి వస్తుంది. ప్రశ్న చదువుకుంటున్నాము, దానికి ఇచ్చిన సమాధానము చదువుకుంటున్నాము. ఓహో అట్లాగా అని అనుకుంటున్నాము. తమాషాగా అంటే మనకేం ప్రశ్న లేదు, ఏంటిది ఇట్లాగుంది అనే ప్రశ్న లేదు. ఉన్నదాన్ని నెత్తినేసుకుని తిరుగుతూ వెళ్ళిపోతున్నాం అంతేగా. ఉన్నదాన్ని నెత్తినేసుకుని వెళ్ళిపోతున్నాం. ఏంటిది అన్న ప్రశ్న అసలు 6 ప్రశ్నల్లో ఒక్క ప్రశ్న కూడా మన దగ్గర లేదు దీనికి సంబంధించి. నిన్న కొన్ని విషయాలు చూసాం మనం. ఒక్కొక్క ఉదాహరణ చూస్తే మరి అవి జరుగుతాయా జరగవా అన్నట్టుగా ఉంది. దాంతోపాటు ఒక ఉదాహరణ చూసాం మనం, ఆ టవర్ ఆఫ్ బాబెల్ అనే గోపురానికి సంబంధించిన సన్నివేశం. దానివల్ల మనం దైవాన్ని తిట్టే పరిస్థితి వచ్చింది. దైవం మీద నెపం వేశాము, నేరారోపణ చేశాము. నీ వల్ల ఈ మొత్తం జరిగింది, లేకపోతే మేమందరం ఆనందంగా ఉండేవాళ్ళము అన్నట్టుగా నాకు భావన కలిగింది. మళ్ళీ దానికి సంబంధించి అసలు దాని యొక్క అంతరార్థం ఇది అని చెప్పేటప్పుడు కల్లా ఆయన్నే కీర్తించాం మనం. అయ్యో నువ్వు ఇట్లా చేసినందువల్ల మాకు ఇంత ఇప్పుడు హాయిగా ఉండగలుగుతున్నాం, కొన్ని బాధలు ఉన్నప్పటికీ లేకపోతే ఇంకా బాధలు పడాల్సిన విషయం వచ్చేది అన్నట్టుగా మనకి ఆలోచన కలిగింది. సరే ఇంకొక ఉదాహరణ చూస్తే అది ఎట్లాగొచ్చింది ఆలోచన, ఆ తిట్టిన నోర్చుతోనే ఆయన్ని ఎట్లా పొగడగలిగాం మనము అంటే రెవల్యూషన్ ఆఫ్ ఫండమెంటల్ ట్రూత్స్ బై మీన్స్ ఆఫ్ ఎలగరీస్. ఇట్లా సృష్టి రహస్యాలన్నీ కూడా వీటి ద్వారా ఈ పొడుపు కథల ద్వారా మనకు అందజేయబడింది. వాటిని జాగ్రత్తగా మనము దాని యొక్క అంతరార్థంగా తెలుసుకుంటే మనం ఆ సృష్టి యొక్క ధర్మాలు, రహస్యాలు, ఆ సృష్టి ఎలా పనిచేస్తుందో అవన్నీ తెలుస్తాయి. తెలిసిన దాని మీద అది కరెక్టే అనిపిస్తుంది. ఇంకొక ఉదాహరణ మనకి ఇచ్చారు. అదేంటి, ఇన్ ద కేస్ ఆఫ్ జోనా, the digestive secretions and processes occurring in the stomach of a large mammal like a whale. లార్జ్ మమ్మాల్ అంటే పాలిచ్చి క్షీరద జంతువులు అంటాం. పాలిచ్చి పెంచే అంటే తన సంతానానికి పాలిచ్చి పెంచే జంతువు. వాటిల్లో చాలా పెద్దదిగా ఉన్నది మనకి ఈ భూమి మొత్తం మీద మనకి తిమింగలం అన్నిటికన్నా పెద్ద జంతువు. అంత పెద్ద జంతువుకి మరి పొట్ట ఎంత ఉంటుంది, మరి దానికి తగిన విధంగా ఉంటుంది. ఇక దాంట్లోకి
ఆ పొట్టలోకి ఏదైనా వస్తువు వెళ్ళిందంటే ఇంకా జీర్ణం అయిపోవటమేగా. అటువంటి దాంట్లో ఏ లార్జ్ మమ్మాల్ లైక్ ఎ వేల్ could have rendered it extremely unlikely that he could have remained alive and unaffected after 3 days and 3 nights of subjection to such disintegrating forces. నోరాహ్ అన్న మింగేసింది ఆయన. మింగేస్తే మరి ఇంకా అయిపోవాలి కదా. ఇక ఒక రోజులోనే మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయి ఇది ఎక్కడికక్కడికి ఏ ఏ భాగాలు అట్లాగా అయిపోవాలో మొత్తం అదంతా రక్తంలో కలుపుబడుతుంది. ఇదంతా జరిగిపోతుంది. మొత్తం జీర్ణం అయిపోయి. కానీ ఇంక జరగలే అలాగా. అట్లాగా ఉండిపోయాడు ఆ పొట్టలో, ఆ స్టొమక్ లో ఇట్లా ఉండిపోయాడు. ఎన్ని రోజులు? ఒక రోజు కాదు, 3 రాత్రులు 3 పగళ్ళు, 3 days and 3 nights of subjection to such disintegrating forces. శిథిలం చేసేవి, మొత్తం చిన్న చిన్న భాగాలుగా చేసే ఆ చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, అక్కడి నుంచి మనకి ఊరే రసాలు, అంటే మనం నోట్లో నుంచి లోపలికి పంపించింది ఏదైతే ఉందో దాన్ని జీర్ణం చేయడం కోసం ఎన్నో రసాలు ఊరుతుంటాయి. ఆ రసాలు ఊరుతా ఉంటే మొత్తం లోపలికి వెళ్ళిందంతా మెత్తగా అయిపోయి, ముక్కలైపోయి, శిథిలమైపోయి మొత్తం జీర్ణం అయిపోతుంది. ఇట్లా వస్తువే కనపడుతుంది మనకి. అటువంటి పరిస్థితుల్లో యథాతథంగా ఉన్నాడంట. మింగటానికి ముందు ఎట్లాగా ఉన్నాడో లోపల కూర్చుని అలాగా తమాషా చూస్తున్నాడు ఆ పొట్ట పురుగుల్లోకి. ఎట్లా ఇది మరి? ఎలా నమ్ముతాం దీన్ని? అన్అఫెక్టెడ్, మాత్రము చెదురుబాటు జరగలేదు అతనికి. ఇన్క్రెడిబిలిటీ అపార్ట్, ద అబ్సనిటీ, అదొక కథ లాగా అదొక ఉదాహరణ ఇచ్చారు. ఇవన్నీ ఏంటంటే మనం తర్వాత దీనికి సంబంధించి అంతరార్థాలు ఏంటో, వీటిల్లో ఉన్నటువంటి ఆ సృష్టి రహస్యాలకి సంబంధించిన విషయాలు ఏంటో, దీన్ని ఏ పద్ధతిలో చదవాలో ఇవన్నీ తర్వాత మనకి ఇస్తారు. మనకు ముందు ఉదాహరణలు కొన్ని, ఇంకా అసలు ఏమాత్రము నమ్మటానికి వీల్లేని విషయాలు ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ వాటన్నిటిని ఒక చోటకి తీసుకొచ్చి వీటిని మనం చదవాలంటే ఎంత కష్టపడుతున్నాం, డిఫికల్టీస్. ఇవన్నీ కూడా మనం ముద్దతో పెట్టుకున్నాం, దాంట్లో రాయి వచ్చింది, దాంతో అట్లా తినలేం కదా. ఇక ముద్దంతా బయటికి కక్కేస్తాం, బయటికి మూసేస్తాం రాయితో పాటు. అయితే ఆ రాయిని మనం తినలేం కదా. అట్లాగా రాయిల్లాగా అడ్డుపడుతున్నాయి ఇవి మనం ముందుకి జరగటానికి, ఆ బైబిల్ని చక్కగా చదువుకోవటానికి. మనం చదవనీయకుండా ఇటువంటి సంఘటనలు, సన్నివేశాలు అభూత కల్పనలుగా కనిపిస్తున్నాయి. ఎందుకు ఇవన్నీ దీంట్లో ఇచ్చారు అన్నట్టుగా ఆగిపోతున్నాం, లేకపోతే దాన్ని బయటికి వచ్చేస్తున్నాం. దాంట్లో ఆ బైబిల్ మూసేసి పక్కన పెట్టేస్తున్నాం. ఎందుకుని అటువంటి అన్ని ఏరి ఒక చోట పెట్టారన్నమాట. ఆ రాళ్ళన్నీ ఏరి, ఆ బియ్యంలో రాళ్ళన్నీ ఏరినట్టుగా, అన్నంలో రాళ్ళన్నీ ఏరినట్టుగా మొత్తం ఒక చోటకి పేర్చి, ఇదిగో ఇవన్నీ ఇలాగ ఉన్నాయి. ఒక్కొక్క పేరాలో మనకి ఒక్కొక్క సన్నివేశాన్ని వివరిస్తూ వస్తున్నారు. ఇన్క్రెడిబిలిటీ అపార్ట్, తర్వాత ఇంకా నమ్మలేనటువంటివి, అద్భుతమైనవి ఇంకా ఏమున్నాయంటే ద అబ్సర్డిటీ సచ్ యాస్ ద డ్రంకన్నెస్ ఆఫ్ లాట్, అశ్లీలానికి సంబంధించి, సచ్ యాస్ డ్రంకన్నెస్ ఆఫ్ లాట్. లాట్ అన్న ఆయన ఒక ఆయన, అతని యొక్క తాగుబోతుతనం, అండ్ హిజ్ ఇన్సెస్ట్ విత్ హిజ్ 2 daughters. ఇంకా వెనుకమాలిన పని ఏంటంటే విత్ హిజ్ 2 daughters, అంటే వావి వరుసలు లేకుండా తన 2 కూతుళ్లతో ఉండటం అనేది ఇన్సెస్ట్. వావి వరుస కాని వాళ్ళతో లైంగిక సంబంధం పెట్టుకోవడం.
తన ఇద్దరు కుమార్తెలతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. పూర్తిగా తాగుబోతుతనంతో ఉంటూ. ఆ మత్తులో ఏంటి చేస్తున్నాడో వాడికే అర్థం కాకుండా అన్నట్టు అయిపోయిందనమాట. ద సెన్సువాలిటీ అంటే పూర్తిగా భౌతిక విషయాల పట్ల, ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తిగా ఉండటం. రాజులు కూడా అట్లాగే ఉన్నారు. మనకి భారతంలో మరి విచిత్ర వీరుడు వీళ్ళు అట్లాగే పూర్తిగా ఇంద్రియ లోలత్వంతో భోగ మనం ఆ సుఖాల్ని భోగించాలి అన్నట్టుగా, స్త్రీలతో సంభోగించాలి అన్నట్టుగా, భార్యలే కాకుండా ఇంకా ఎంతో మంది స్త్రీలు వీళ్ళు ఎక్కడికి ఆ రాజ్యంలో ఆ విహారానికి వెళ్ళినప్పుడు, ఆ రాజ్యం మిగతా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అందమైన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో ఉండడం. ఇట్లాగా చాలా విచిత్రమైన ఇదిగా ఇలాగా జరుగుతున్నాయి. ఇట్లా మనం చూస్తాం వీటిల్లో. మరి వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు అన్నట్టుగా మనకి వాటిల్లో ఇస్తూ వస్తున్నారు. ఏంటి వీళ్ళు ఇట్లాగా ప్రవర్తిస్తున్నారు? ద సెన్సువాలిటీ, ద బ్రుటాలిటీ, చాలా కర్కశత్వం, పశుత్వం, చాలా క్రూరత్వం అన్నమాట. ద అట్రిబ్యూషన్ టు ద సుప్రీం డైటీ ఆఫ్ ద హ్యూమన్ వీక్నెసెస్ ఆఫ్ యాంగర్. మళ్ళీ మనకున్నటువంటి లక్షణాలు ఏమున్నాయో కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని ఇలాగా కోపము, ద్వేషము, పగ, ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నాం? ఈ సుప్రీం డైటీ ఎవరైతే ఉన్నారో ఆ ఈశ్వరుడు, మొత్తానికి ప్రభువు, ఆయన కంట కడుతున్నాం. ఆయనకి చాలా కోపంగా ఉందంట కొంతమంది మీద. ఆయన పగ తీర్చుకోవాలనుకున్నాడంట కొంతమంది మీద అన్నట్లుగా మనము ఆరోపిస్తున్నాం ఆయన మీద. మనకున్న గుణాలన్నిటినీ ఆయన మీద ఆరోపించి ఆయన అట్లా చేశాడు, ఇలాగా చేశాడు అన్నట్టుగా ఇక్కడ కథలు వస్తున్నాయి కొన్ని. ద అట్రిబ్యూషన్ టు ద సుప్రీం డైటీ ఆఫ్ ద హ్యూమన్ వీక్నెసెస్ ఆఫ్ యాంగర్. మనకున్నటువంటి కోపము, జలసి, అనుమానము, శంక, అసూయ వంటి బ్లడ్ థర్స్టీనెస్, రక్తదాహము, క్రూరంగా ఉండడం, రక్తదాహంతో ఉండడం, అంటే వాళ్ళని బాధించి ఆనందించడం, ఇతరులను బాధిస్తూ వాళ్ళు బాధపడుతుంటే మనకి తను ఆనందించడం అంటే. అండ్ ఈజ్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద ఇస్రాయలైట్స్. ఇంకా కొన్ని సన్నివేశాలు ఏంటి, కొన్ని కథలు ఎలాగ వచ్చినాయి, ఆ దైవమే ఎంకరేజ్ చేశాడు, ప్రోత్సహించాడు ఇజ్రాయేలీయులు అనే ఆ జన సమూహం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించాడంట. టు అటాక్ అండ్ మెస్సక్రే ద యానిమల్స్, మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ అదర్ ట్రైబ్స్. వీళ్ళు కాకుండా ఇంకా వేరే తెగల వాళ్ళు ఉన్నారు కదా, ఆ తెగల వాళ్ళ మీదకి వెళ్ళండి మీరు. మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి జంతువులు కానీ, మనుషులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, వాళ్ళు వీళ్ళని లేదు, మొత్తం ప్రాణి అనే ఉన్నదల్లా మొత్తం చంపేయండి, వెళ్ళిపోయి అటాక్ చేయండి వాళ్ళ మీద. అండ్ మెస్సాక్రే. దీస్ ఆర్ ఆల్ బిబ్లికల్ ఇన్కంగ్రూయిటీస్. ఇట్లా ఇవన్నీ ఒక్కొక్క పేజీ తీస్తుంటే ఒక్కొక్క పేజీలో అటువంటి కథలు వస్తున్నాయి, వీళ్ళకి సంబంధించిన కథలు. ఒకరిని చూద్దామంటే పూర్తిగా తాగుబోతు, 24 గంటలు తాగటమే కాకుండా తనకి కూతుళ్ళు ఉంటే ఆ కూతుళ్ళతో వ్యభిచరించటం బలవంతంగా. ఎంత హేయమైన పనులు, ఎంత సిగ్గుమాలిన పనులు అన్నట్టుగా మనకు ఉన్నాయి ఇక్కడ. అట్లాగే మనకున్న కోపము, అనుమానము, శంక, ఈర్ష్య, అసూయ, క్రూరత్వము,
ఇవన్నీ కూడా ఎవరికి పెట్టాము? ఆ దైవానికి ఉన్నట్టుగా, ఆ దైవమే వీళ్ళని ఆజ్ఞాపించినట్టుగా ఇశ్రాయేలీయుల్ని మీరందరూ మీరు మొత్తం వెళ్ళిపోయి మిగతా తెగల వాళ్ళందరినీ చంపేయండి. మరి అట్లా వీళ్ళెక్కడి నుంచి వచ్చారు? మరి ఇశ్రాయేల్ ఒక్కళ్ళే ఆయనకి సంబంధించిన వాళ్ళ? మిగతా తెగలకి సంబంధించిన వాళ్ళు, మిగతా ప్రాణులు వాళ్ళందరూ ఎవరు? ఈయనకి సంబంధం లేదా వాళ్ళందరూ? మరి ఇట్లాగా చెప్పుకుంటూ వచ్చారు. దీస్ ఆర్ ఆల్ బిబ్లికల్ ఇన్‌కంగ్రుయిటీస్. అంటే అసంబద్ధంగా ఉంది కదా! ఇది విరుద్ధంగా. దైవం అట్లాగా చెప్తాడు. చెప్తే మనం ఎట్లాగా నమ్ముతాం? దైవం అంటే మొత్తం ఆయన నుంచి వచ్చింది కదా! ఆయన నుంచి వచ్చిన వాళ్ళు, తనలో నుంచి వచ్చిన వాళ్ళని తను కొంతమంది తనకి ముఖ్యులు, కొంతమంది శత్రువులు, తనకి కొంతమంది మిత్రులు, కొంతమంది శత్రువులు అని అనుకుంటాడు ఆయన. ఇట్లా తన దేహంలోనే కొంత భాగాన్ని ఇది నాకొద్దని అనుకుంటాడు ఆయన. విశ్వమంతా తన దేహము. ఈ విశ్వంలో ఉన్నదాన్ని కొంత దాన్ని తీసేసేయాలి అంటే తన చేతులు తీసేసుకుంటాడు ఆయన. తన కాళ్ళను తీసేసుకుంటాడా? ఇది వద్దులే అని. ఎట్లాగా మనం నమ్ముతాం మరి? ఇట్లాగా ఉన్నాయి ఆ కథలన్నీ కూడా. ఇన్‌కంగ్రుయిటీస్ అసంబద్ధంగా అంగీకరించడానికి వీలు లేకుండా విరుద్ధంగా ఉన్నాయన్నమాట. Which thoughtful and sensitive people must find repellent. అందుకని కొద్దిగా సున్నిత మనస్తత్వము, మానవ సంబంధాల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు, మానవులందరూ సుఖ సంతోషాలతో కలిసిమెలిసి జీవించాలి, ప్రేమతో ఉండాలి, ఒకళ్ళ పట్ల ఒకళ్ళము పరస్పర సహకారంతో పనులు చేసుకోవాలి అన్న భావన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కథలు చదివి బెంబేలెత్తిపోతున్నారు. దాంతో దీని నుంచి దూరం అయిపోతున్నారు, తోసిపారేస్తున్నారు. అమ్మో అని వణికిపోతున్నారు. దీన్ని చదవాలంటే వణికిపోతూ తోసిపారేస్తున్నారు. రెపల్లెంట్ నెట్టేస్తున్నారు అనమాట. అంగీకారం లేదు, అంగీకారం లేకుండా నెట్టేస్తున్నారు. దీన్ని అంగీకరించకుండా. అయితే వాళ్ళు చాలా తక్కువ అనుకోండి. నెట్టేసే సంఖ్య అంటే మనకి అంత పెద్ద లెక్కలోది కాదది. అంటే వీళ్ళు నెట్టేస్తే ఇది తక్కువ మంది ప్రజల్లోకి వచ్చిన చాలా మంది ప్రజలు ప్రభావితులై దీనికి దూరం అయ్యారని చెప్పడానికి లేదు. వీటి నుంచి దూరం అవ్వడానికి ప్రధాన కారణము శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క అభివృద్ధి. అవి అభివృద్ధి చెందినందువల్ల దీంట్లో రాసిన అద్భుత కార్యాలని ఉన్నాయి కదా! అవన్నీ మనకి జరిగిపోతున్నాయి ఇక్కడ. దాంతో అవన్నీ పెద్ద అద్భుతాలా కూడా మనమే చేస్తుంటే ఇంకా ఆయన చేసేదేంటి పెద్ద గొప్ప విషయం ఏముంది దీంట్లో అన్నట్టుగా ఇక మనమే ఈ మొత్తానికి అధిపతులము అన్నట్టుగా ఈ మతము అనే దాని నుంచి కొంచెం దూరం జరగటం జరిగింది. అంతేగాని దీంట్లో అసంబద్ధమైనవి, అంగీకరించడానికి వీలు లేని విషయాలు దీంట్లో దూర్చారు, దీంట్లో చేర్చారు. కాబట్టి మనం దీన్ని అంగీకరించకుండా తోసిసేద్దాం అని దూరం వెళ్ళలేదు. శాస్త్ర సాంకేతిక రంగాలు దూరం వెళ్ళడం వల్ల దీన్ని తోసేసారు తప్పితే, ఈ భావనతో తోసేసేయడం అనేది చాలా తక్కువగా జరిగింది. చాలా తక్కువ మంది కూడా. Orthodox opinion is divided concerning the desirability of including such portions of the scriptures in Sunday school and university curricula. సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ క్రీస్తు సాంప్రదాయం కానీ ఈ మత సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు ఏంటంటే వాళ్ళలో కొంతమంది దీన్ని విభేదించారనమాట. ఈ విషయాలతో ఉన్నటువంటి ఈ విషయాల్ని
సండే స్కూల్ అంటే ప్రతి ఆదివారం నాడు పిల్లలకి మిగతా వాళ్ళకి కూడా యువకులు పిల్లలు చదువులో ఉన్న వాళ్ళు సెలవు కాబట్టి ఆ రోజున వచ్చి వాళ్ళు ఈ బైబిల్కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి బైబిల్లో విషయాలు వివరించడం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇటువంటి సంఘటనల గురించే వివరించమాకండి. ఈ వివరించుకుని ఉంటే బాగుంటుంది. అంటే కొన్ని విషయాలు పక్కన పెట్టేసేయండి. వాటిని గురించి కాకుండా ఇంకా వేరే చక్కటి విషయాలే ఉన్నాయి కొన్ని. వాటిని వివరించండి వాటికి అని చెప్పి కొంతమంది అంటారు. కొంతమందేమో బైబిల్ మొత్తం దైవం నుంచి వచ్చింది కాబట్టి ఒక్క అక్షరం కూడా మనం వదలకూడదు, అన్నీ చెప్పుకోవాలనేది కొంతమంది అంటున్నారు. అట్లా రెండు భావాలుగా, రెండు అభిప్రాయాలుగా విడిపోయారన్నమాట. Divided concerning the desirability of including such portions of the scriptures. అంటే ఈ సిలబస్ లో ఈ సండే స్కూల్లో చెప్పే విషయాలు కానీ అలాగే యూనివర్సిటీల్లో చెప్పే విషయాలు కానీ వాటిల్లో ఈ పోర్షన్లు కొన్ని తీసేసి ఆ బైబిల్ని బోధించాలి అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో కాదు, ఉన్నది మొత్తం చెప్పాలి అని, అలా తీసేయడానికి కుదరదు అని కొంతమంది అంటున్నారు. ఇది పరిస్థితి ప్రస్తుతం. ఇలా ఉండగా అంటే మరి ఇటువంటి విషయాల్ని మనము చదవాలంటే మరి ఎంత కష్టంగా ఉంటుంది, డిఫికల్టీ. అందుకనే మనకి దీంట్లో ఏమి ఇచ్చాడంటే డిఫికల్టీస్ ఆఫ్ ఏ లిటరల్ రీడింగ్ ఆఫ్ ద బైబిల్. ఇట్లా సామాన్యంగా జరిగిన సంఘటన ఇలా జరిగిందంట. చరిత్ర అంటే హిస్టారికల్ ఇన్సిడెంట్స్ గా ఇచ్చారు కదా, మనకి చరిత్రలాగా ఇచ్చారు. ఇలా జరిగిందంట. ఇలా జరిగింది అంటే మనము దాని మీద అట్లాగా అని చప్పట్లు కొట్టం కదా, భలే జరిగిందని. దాన్ని బాగుంది అంటే బాగుందంటాము, లేకపోతే చెడుగా ఉంది అంటే చెడుగా ఉంది అంటాము, అంగీకరించుకుంటాను. మనం ఒక ఒపీనియన్ ఏర్పాటు చేసుకుంటాం కదా. కాబట్టి ఇప్పుడు దీని పట్ల ఈ కథలన్నీ చదివేటప్పటికి దీని పట్ల మనకి వ్యతిరేక భావమే ఎక్కువగా కలుగుతుంది, అనుకూల భావం కన్నా. దాంట్లో ఉన్న అసలైన రహస్యాలు మనకి తెలియకపోవడం. అదే అసలైన రహస్యాలు తెలిస్తే అప్పుడు వీటినన్నిటినీ అంగీకరిస్తాం. మనం అంగీకరించడానికి సిద్ధంగానే ఉన్నాము, కానీ అది వివరించాలి మనకి. ఆ వివరణ మనకు అందితే మనం అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత బయాలజీ, నామినిక్లేచర్ అండ్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైం. ఇంకా అంటే మనము ఈ బైబిల్లో కథలు చదవటానికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో, యథాతథంగా చదివితే ఎటువంటి భావాలు మనకు కలుగుతాయో అన్నట్టుగా మనకి వరుసగా లిస్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు దీని నుంచి మనము కాబట్టి ఇట్లాగైతే మనము బైబిల్ చదవటం కుదిరే పని కాదు, కాబట్టి ఇంకొక పద్ధతి ఏదో ఉండాలి. కానీ ఆ రహస్య అర్థాలతో విప్పి చెప్పేది ఏదైతే ఉందో, ఆ పొడుపు కథల్ని విప్పి చెప్పేది ఏదైతే ఉందో, ఆ పద్ధతిలో మనం దీన్ని చదవటానికి మనకి ఇది అందజేస్తున్నారు అనమాట. ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ ఇప్పుడంతా మనం ఓల్డ్ టెస్ట్మెంట్ కి సంబంధించిన గ్రంథాల్లో ఉన్న విషయాలు చెప్పుకున్నాం. ఇవన్నీ ఈ అసంబద్ధంగా అంగీకారయోగ్యంగా కాకుండా ఉన్నది ఏవైతే ఉన్నాయో అవన్నీ అద్భుతాలని. న్యూ టెస్ట్మెంట్ చూద్దామా, దాంట్లోనూ అలాగే ఉంది. ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ ఆల్సో డిఫికల్టీస్ ఆర్ మెట్. ఇక్కడ కూడా అదే కష్టం మనకి ఎదురవుతూ ఉంది, అవే అవరోధాలు ఎదురవుతున్నాయి మనకి. ఇఫ్ ఏ లిటరల్ రీడింగ్ ఆఫ్ సర్టన్ ప్యాసేజెస్ ఈస్ యాక్సెప్టెడ్, మనం ఉన్నట్టుగా చదివామా, మళ్ళీ ఇటువంటి విషయాలే ఎదురుపడుతున్నాయి మనకి. పాత నిబంధన గ్రంథంలో ఎట్లాగైతే ఇంతవరకు మనం ఈ 2-3 రోజుల నుంచి చెప్పుకున్న విషయాలు ఏవైతే ఉంటాయో అట్లాగే ఇక్కడ కూడా వస్తున్నాయి న్యూ టెస్ట్మెంట్ లో కూడా, కొత్త నిబంధన గ్రంథంలో కూడా. ఇన్ ద కేస్ ఆఫ్ జీసస్, కొన్ని జీసస్ గురించి తెలుసుకుందాం. ఆయన గురించే కదా ఎక్కువగా మనకి ఈ న్యూ టెస్ట్మెంట్ వచ్చింది, ఆయనకి సంబంధించిందే కదా. జీసస్ ద క్రైస్ట్. Some of the evangelists affirm an immaculate conception and a virgin birth.
అంటే మత్తయి సువార్తలో అది ఇవ్వబడింది. ఏమని? ఇప్పుడు బయాలజీ, నామినిక్లేచర్ అండ్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైం. దీన్ని బట్టి చూసినా గానీ జీవశాస్త్రానికి సంబంధించిన విషయాలు మనకి కొన్ని అందుబాటులో ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఎంతో పరిశోధన చేసి ఆ జీవశాస్త్రానికి సంబంధించిన ఎన్నో విషయాలు మన ముందు ఉంచారు. అట్లాగే నామినిక్లేచర్, ఆయా శాస్త్రాల్లో వాడే మాటలు, మనకి సాంకేతిక పదాలు అంటున్నాం. ఆ పదాలు ఏంటంటే ఒక అర్థాన్ని స్ఫురిస్తూ ఉంటుంది. జీవశాస్త్రంలో ఒక పదం ఉంది, అట్లాగే కెమిస్ట్రీలో ఒక పదం ఉంటుంది, అలాగే ఫిజిక్స్ లో ఒక పదం ఉండొచ్చు. అట్లాగా కొన్ని పదాలు నామినిక్లేచర్. ఆ పదం చెప్పంగానే ఆ పదానికి సంబంధించి పూర్తి వివరాలు మనకి ఆ శాస్త్రంలో దొరుకుతాయి. ఇట్లా నామినిక్లేచర్ అండ్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైం, ఈ కాలం యొక్క పరిమితులు. ఇట్లా వీటికి సంబంధించి చూసినా కానీ మనం ప్రత్యేకంగా ఈ కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్ని ఈ బయాలజీతో, నామినిక్లేచర్తో, లిమిటేషన్స్ ఆఫ్ టైంతో మనం పోల్చుకుని చూసినా కానీ అది అంగీకారయోగ్యంగా లేవు, అసంబద్ధంగానే ఉన్నాయి. అంటే మనం కొన్ని సంఘటనలు ఇదిగో ఇది ఇలాగ జరిగిందండి అని చెప్పడానికి అదంతా ఎన్ని రోజులు పడుతుంది? ఒక వారం రోజులు, ఒక నెల రోజుల్లో పట్టొచ్చు. ఒక సంఘటన ఏదైనా చెప్పేటప్పుడు మనం అది జరగటానికి మనకి ఇంతకాలమని మనకి సామాన్యంగా ఉండే సమయం ఒకటి ఉంటుంది. అది ఇంతకాలం పడుతుంది అనేది మనకు ఉంటుంది. కానీ ఆ అన్ని సంఘటనలు, ఆ సంఘటన మొత్తము ఎక్కడ జరిగింది? ఎంతసేపు జరిగింది? ఒక గంటలో జరిగింది, లేకపోతే ఒక పూటలో జరిగింది, ఒక రాత్రిలోనే జరిగిపోయింది మొత్తం. ఒక రాత్రిలోనే ఒక నెల రోజులో, 2 నెలల్లో పట్టే విషయం ఒక్క రాత్రిలో జరిగిపోయిందంట. మరి అది ఎట్లాగా సాధ్యమవుతుంది? అట్లాగే లిమిటేషన్స్ ఆఫ్ టైం, కాలానికి సంబంధించిన పరిమితులు, వీటి నుంచి చూస్తుంటే దీన్ని నమ్మటానికి మనకి శక్యం కావటం. అంటే ఏతావాత ఏంటి మనకి ఈ గ్రంథము, ఇప్పుడు మనకు మామూలుగా నవలలు ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎట్లా రాసినా మనం చదువుతాం. ఎందుకంటే ఇది ఊహాజనితం, ఎవరిని ఉద్దేశించి వ్రాసినవి కావు అని రచయిత ముందే పెట్టేస్తాడు కదా, ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఇది ఊహా కల్పితం, ఏదో నాకు తోచింది రాశాను, ఏదో సరదాగా మీరు ఒక టైము వినోదించడానికి, కాలక్షేపంగా. ఈ టైం ఏమి గడవటం లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అంటే ఆ టైం గడవటం కోసం అన్నట్టుగా మీరు ఇది చదవండి అన్నట్టుగా, కానీ దీన్ని సీరియస్ గా తీసుకోవద్దు, దీన్ని నిజమని అనుకోవద్దు మీరు అని ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు రచయిత. కాబట్టి ఆ నవలలు కానీ, ఆ గ్రంథాలు అవన్నీ ఎన్నెన్నో వస్తుంటాయి, కథలు కానీ, ఇవన్నీ దాని గురించి మనకి ఇబ్బంది ఏం లేదు, ఆయన ముందే చెప్పేశాడు. అది దీంట్లో నమ్మడానికి ఏమీ లేదు, ఊహా కల్పితాలు. మరి ఇది నమ్మాలని చెబుతున్నారు ఇక్కడ. అట్లాగే ఉన్నటువంటి ఈ గ్రంథాలు కూడా, ఈ పవిత్ర గ్రంథం కూడా, ఇది మామూలుగా మళ్ళీ మనుషుల నుంచి రాలేదు, ఇది దైవము నోటి నుంచి వెలువడింది వాక్కులుగా అంటున్నారు. దీన్ని ఖచ్చితంగా నమ్మాల్సిందే అంటున్నారు, అక్షరం కూడా పొల్లు పోకుండా నమ్మాలి అంటున్నారు. అది ఎట్లా మరి? అది ఇక్కడ మనకి గందరగోళంగా ఉంది. ఇంకా ఈ న్యూ టెస్టిమెంట్ లో ఉన్న అద్భుతాలు, మనకి నమ్మరాని విషయాలు ఏంటో, ఆ విషయాలన్నిటిని మనము ఈ బయాలజీకి చెప్పిన బయాలజీ ద్వారా, ఆ జీవశాస్త్రం ద్వారా మనకి తెలిసిన విషయాలకి ఇక్కడ ఉన్న దానికి ఎంత వ్యతిరేకంగా ఉందో అని మనం రేపు తెలుసుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందములకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. మనం ఇదంతా ఏంటంటే ఫస్ట్ లోనే చెప్పేశాం, వాసుదేవ హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే మనం మొదట్లోనే ఇది చదివే పద్ధతి లిటరల్ రీడింగ్ కాదు, వాడుక భాషలాగా మనం మామూలు సాధారణంగా గ్రంథాలు చదివినట్టుగా కాదు. ఇది దీంట్లో ఎన్నో నిగూఢంగా రహస్య గర్భితముగా ఉన్న విషయాలు, సృష్టికి సంబంధించినటువంటి ధర్మాలు, ఆ సృష్టి రహస్యాల్ని తెలియచేసేటట్టుగా ఉన్న విషయాలు ఇవన్నీ. ఆ పద్ధతిలో మనం దీన్ని చదవాలి అని మనకు ముందే ఒక నిర్ణయానికి వచ్చాము. అయితే అట్లా ఎందుకు రావాల్సి వచ్చిందా అనే దానికి ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇందువల్ల మనము ఆ నిర్ణయానికి రావాల్సి వచ్చింది. ఇది ఉన్నట్టు చదివితే అయ్యేది కాదు.